దాని ఆర్డర్ని క్వాష్ చేయించుకుంటే ఈ గవర్నమెంట్ ఇంతవరకు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు దాని మీద. ఇది జరిగింది కూడా 2022లో జరిగింది. ఇది 2023 నుంచి 24 ఎందుకు తెచ్చుకోవడండి? మన డబ్బులు కాదు ఇది, ఎవడప్ప సొత్తు ఇది, ఎందుకు వదులుకోవాలి తెలంగాణకి? 6,500 కోట్లు మనం సప్లై చేసిన విద్యుత్తుకు రావాల్సిన బకాయిలు అవి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సప్లై చేసే పరిస్థితులు ఉందంటే ఏ స్థాయిలో విద్యుత్ మిగులుందో ఆలోచించండి. ఈరోజు నువ్వు సప్లై చేయడం కాదు, పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కుంటున్నావు, నువ్వు పవర్ ఎక్స్చేంజ్ నుంచి కొంటున్నావు, నువ్వు పీక్ టైంలో 22 రూపాయలు పెట్టి కొంటున్నావు యూనిట్కి. ఈ సజ్జల గారు, ఆ రోజున శ్రీధర్ గారు, జెన్కో ఎండి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు, మేము విద్యుత్ కొంటున్నాము పవర్ ఎక్స్చేంజ్లో 20 రూపాయలు 22 రూపాయలు పెట్టి కొంటున్నాము. ఇది చేతగాంతనం కదా. ఒక పక్కనే ప్రజల మీద 1,51,000 కోట్లు భారం మోపినవు, మళ్ళీ అవసరానికి విద్యుత్ కొనాలంటే ఎక్కువ రేట్లు పెట్టి కొనాలి, అయినా కూడా మళ్ళీ విద్యుత్ కోతలు ఉన్నాయి. ఏంది కర్మ? చేతిలో ఉన్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలి? మేము అమ్మిన డబ్బులు ఎందుకు మీరు వసూలు చేయలేరు అంటే 6,500 కోట్లు తెలంగాణ నుంచి వసూలు చేయలేకపోయారంటే ఇందాక నేను చెప్పినట్టు భయమా, భక్తా, లేదా అక్కడ కూడా ఏమైనా కమిషన్లు తీసుకొని కకృతి పడినరా? ఇంకోటి చాలామంది కూడా చెప్పాలి, ట్రాన్స్ఫార్మర్లు కూడా మనకు నెక్స్ట్ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అవసరపడేది ఉంటే వీళ్ళు నెక్స్ట్ 10-15 సంవత్సరాలకు సరిపడే కొన్నారు. ఎందుకో తెలుసా? ట్రాన్స్ఫార్మర్లు ఎవడు అంత ఇన్వెంటరీ పెట్టుకోడు, అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవి పాడైపోతాయి అన్ని రోజులు ఉన్నా కూడా. ఎందుకు కొన్నారంటే కేవలం 60,000 1,30,000 కదా, ఒక్క ట్రాన్స్ఫార్మర్ కొంటే 70,000 రూపాయలు లాభం వీళ్ళకి. సో ముందుగానే మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో రాదని చెప్పేసి నెక్స్ట్ 10-15 సంవత్సరాలకు ముందుగానే కొనిపెట్టేశారు. ఎందుకంటే ఈచ్ ట్రాన్స్ఫార్మర్ అయితే 70,000 కొట్టేయచ్చు. అవి పనికి వస్తాయా? పనికిరావు. అవి పనికి రాకపోతే రేపేం చేస్తారు? వేరే టైర్ కింద లెక్క రాసి పక్కన పడేస్తారు. ఇప్పుడైతే 70,000 వచ్చేసింది కదా. ఇలా మీటర్లు కూడా అంతే, నీకు అసలు పెట్టాల్సిన అవసరమే లేదురా అంటే నువ్వు కొనేస్తావు, పెడతానంటావు. సో ఈ విధంగా విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కుదేలు చేయడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని గమనించి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించాలి. లేకపోతే రేపు మీకు యూనిట్ ఇప్పుడు 9 సార్లు పెంచారు 5 సంవత్సరాలు, రేపు మీకు సంవత్సరానికే 9 సార్లు పెంచుతారు. రేపు యూనిట్ 10 రూపాయలు అయినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, 15 రూపాయలు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా మీ మోటార్లకు మీటర్లు పెడతారు, అది కూడా విద్యుత్ కూడా కోతలు ఉండడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్ సబ్సిడీ రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఎత్తేస్తారు రాగానే. సో రైతులు కూడా ఈ విషయంలో గమనించగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాబ్జీ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర జనసేన కార్యాలయంలో జరుగుతున్నటువంటి పత్రికా సమావేశంలో నాతో పాల్గొన్నటువంటి పెద్దలు జి వెంకటరెడ్డి గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి, వారితో ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తూ, మిత్రులారా, 2019 ఎన్నికల్లో ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత మాట్లాడినటువంటి అనేక మాటలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2019లో ఓటేసాం, 2024లో కూడా ఓటేస్తాం. ఆ ఓటేయటానికి ఈ ఓటేయటానికి మధ్య జరిగినటువంటి ఆ పరిణామాలు గమనించి ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నటువంటి మనందరి మీద ఉందనేది వాస్తవమైనటువంటి అంశం. ఆనాడు పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు, ప్రజల ఆశీర్వాదం, మీ అందరి చల్లని దీవెనలు నాతో ఉంటే మీ బిడ్డ అధికారంలోకి వస్తే నేను ఏం చేస్తానని చెప్పాడు. ఆనాటి ప్రభుత్వాన్ని బాధుడే బాధుడు అని చెప్పని పదే ప్రజల్లోకి, మనసుల్లోకి జొచ్చుకుపోయేటటువంటి మాటలు మాట్లాడి నిజంగానే బాధుడేమో అనేటువంటి భ్రమను కల్పించి ఓట్లు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఆనాడిచ్చినటువంటి హామీలు కేవలం విద్యుత్తు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మీ ముందు నేను చెప్తాను. వాస్తవానికి ఆనాడు ఏం చెప్పాడంటే, ఆయన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పాడు. కానీ మనం చూసాం కరెంటు ఛార్జీలు తగ్గినాయో పెరిగినాయో, ప్రతి నెల కరెంటు బిల్లు కట్టేటువంటి ఇంటి యజమానికి ఆ కరెంటు డబ్బులు, కరెంటు బిల్లుతో పాటు పెట్టేటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లికి తెలుసుది ఆ గతంలో ఉన్నటువంటి కరెంటు బిల్లుకి ఇప్పుడు కట్టేటువంటి